హాయ్ అండి, అందరికీ నమస్కారం. దుర్గా టైలర్స్ ఛానల్కి స్వాగతం. నేను మీ నారాయణ. ఈరోజు మనం యాంకిల్ లెంత్ ప్యాంటు కటింగ్ చూద్దాము. అలాగే ఈ ప్యాంట్కి ఆది ప్యాంటుతో కొలతలు తీసుకొని కట్ చేసుకుందాము. కొలతలు ఏ విధంగా తీసుకున్నాం ఒకసారి చూడండి. ఇలా ప్యాంటు సైడ్ వైపు పొడవు కొలత తీద్దాం. కరెక్ట్గా బెల్ట్ దగ్గర నుంచి కింది వరకు 34 ప్యాంటు పొడవు ఉంది, వేసేసుకుందాం. మోకాలు కొలత సుమారుగా 34లో సగం 17 తీసుకున్నాం. లూజ్ కోసం ఇక్కడ మార్క్ పెట్టాను. అలాగే ఈ ప్యాంట్కి ఇక్కడ లూజ్ ఉంటుంది, ఇక్కడ నుంచి బాగా తక్కువ ఉంటుంది. అందుకని ఈ లెంత్ కూడా కొలత తీసుకున్నాం. 25 లూజ్ ఈ ప్యాంట్కి 4 సార్లు కొలుచుకుంటే మంచిది. బాటమ్ లూజు 11.5. అలాగే ఇలా పిక్కల దగ్గర లావుగా ఉంటుంది కదా, అక్కడ లూజు 14. మోకాలు లూజు మనం 17 అని మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ కరెక్ట్గా 18 వచ్చింది. అలాగే టై లూజు కరెక్ట్గా కిస్తా దగ్గరికి కొలుచుకున్నాం. ఇలా స్ట్రైట్గానే కొలుచుకోవాలి. టేపు క్రాస్ అవుతే ఇలా అయితే లూజ్ పెరిగిపోద్ది, ఇలా అయితే తగ్గిపోద్ది. కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టుకోండి. 24.5. ఇప్పుడు నడుము కొలుచుకుందాం. నడుము మొత్తం రౌండ్ కొలుచుకొచ్చేయాలి. జిప్పు వరకు 33.5. అలాగే సీటు లూజ్ కోసం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ విడివిడిగా కొలుచుకోవాలి. సీట్ కొలత కోసం ఇలా బ్యాక్ పార్ట్ విడిగా కొలుచుకున్నాం. బ్యాక్ 10.5 వచ్చింది. తర్వాత ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ ఏమో 9.5 వచ్చింది. ఈ కొలత విడివిడిగా రాసుకుందాం. కిస్తా రౌండ్ కొలుచుకోవడం కోసం ఇలాగా బ్యాండ్లు 2 సమానంగా పట్టుకొని ఇది ఇలా లాగి పట్టుకొని ఎంత వచ్చిందో కొలుచుకుందాం. కిస్తా రౌండ్ 24.5. డౌన్ దీన్ని బట్టి పెట్టేసుకోవచ్చు. ఒకవేళ ఈ ప్యాంట్కి ఎంత ఉంటే అలా పెట్టాలంటే ఇలాగా ఈ చివర ఇక్కడికి ఎలా ఉందో ఒకసారి చూసుకొని పెట్టుకోండి. నాకు ఇది అవసరం లేదు. తీయటమైంది కదా, ఇప్పుడు ప్యాంట్ కట్ చేసుకుందాం. ముందుగా చివరి పక్కన లైన్గా ఒక మార్కు, తర్వాత బాటం ఫోల్డ్కి ఒక మార్కు. కాలు లూజ్ తక్కువ వస్తుంది కదా, ఇది మడత సన్నగా అయితేనే కుట్టడం బాగా కుదురుతుంది. ఇక్కడ 1.5 పెట్టాను. ప్యాంట్ పొడవు 34. దానికి షింక్ అయిన ఇబ్బంది లేకుండా ఒక 1/2 ఇంచ్ కలుపుదాం. ఇక్కడ 25 దగ్గర ఒక కొలత తీసాను కదా, అక్కడ ఒక మార్కు, 17 దగ్గర ఒకటి. బ్యాండ్కి 1 ఇంచ్ తగ్గిద్దాం. కిస్తా డౌను 24.5 అన్నాం కదా, దాన్ని సగం 12.5 నుంచి 2.5 తగ్గిస్తే 9.5. ఇక్కడ నుంచి ఫ్రంట్ ఇక్కడికి క్రాస్ డౌన్ చేస్తాను. అప్పుడు ఈ లెంత్ తగ్గుద్ది, ఎక్కువైందని అనుకోకండి. సేమ్ కొలతలు ఈ సైడ్ కూడా. ఇప్పుడు ఈ మార్క్ లైన్స్ కొట్టేసుకుందాం. మంచి దగ్గర ఒక మార్క్ పెట్టుకొని కిస్తా రౌండ్ కోసం 1.5. ఇక్కడి నుంచి పైకి ఒక 1/2 ఇంచ్ క్రాస్ పెంచి 2.5 వస్తే ఇక్కడ 2.5 పెట్టుకుందాం. ఇది ఇలా క్రాస్ వస్తుంది. నడుము 33.5. 4వ భాగం పెట్టుకొని ఖర్చుల కోసం 1/4 ఇంచ్ కలిపి ఒక మార్క్ ఇక్కడ వేసుకుందాం. మనకి సీటు ఫ్రంట్ 9.5 వచ్చింది. 9.5కి 1/4 ఇంచ్ కలిపి 10.5. కాళ్ళు 24.5 కదా, దాన్ని 2 భాగాలు చేసి 1/2 ఇంచ్ తగ్గించి పెట్టేయండి. 12 వచ్చింది. ఈ కొలత తర్వాత సెట్ చేద్దాము. సీట్ కొలత ఇందులో సెంటర్, అలాగే ఇక్కడి నుంచి కిందకి సేమ్ కొలతలు పెట్టుకెళ్ళిపోదాం. ఇప్పుడు బాటం కొలత అందులో సగం చేసి
సగంలో సగం మార్క్ మీద పెట్టి మార్క్ పెడదాం. 11.5 అంటే 5.35 పాయింట్ తక్కువ 3. ఇక్కడ 25 దగ్గర ఒక కొలత తీస్తాను కదా, అక్కడ 14 వచ్చింది. అది కూడా సేమ్ పెట్టేద్దాం. అలాగే మోకాల దగ్గర 18. వీటిలన్నిటిని కలిపి మార్క్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇక్కడి నుంచి కిందకి స్కేల్ ఇలా లోపల వైపు తిప్పండి, షేపు క్రాస్గా ఉన్న వైపు. ఇక్కడ వరకు మాత్రమే మార్క్ వేద్దాం. ఈ ప్యాంట్లకి మనం కొలతలు తీసుకోవడం కంటే ఆది ప్యాంట్లతోనే సుఖం. కొలతలు తీసుకున్న కాడి నుంచి ఎంత కుట్టినా సెట్ అవ్వలేదంటారు. మనకి భయం వేస్తుంది, కాలు ఎక్కదేమోనని. వాళ్ళు ఏ కవర్లు వేసి ఎక్కించుకుంటారంటే ఆ విషయం మనకి తెలియదు. ఇక్కడి నుంచి మోకాలి వరకు స్ట్రైట్ లైన్ వేసుకుందాం. ఇక్కడి నుంచి షేప్ మామూలే, మోకాళ్ళు జలగే తక్కువ కాబట్టి పెద్ద షేప్ ఏం రాదు. వచ్చినంతే స్కేల్ కరెక్ట్గా పెట్టి కొట్టేయండి. ఇప్పుడు కిస్తా డౌన్ దగ్గర నుంచి పైకి ఒక 3.5 దగ్గర మార్క్ పెట్టి, ఫ్రంట్ 9.5 వచ్చింది కదా, దానికి 3/4 ఇంచు కలిపి 10.5 దగ్గర ఒక మార్క్ వేయండి. ఇక్కడి నుంచి ఈ మార్క్కి ఇలా స్కేలు సెట్ చేసి పైకి కొట్టండి. ఇప్పుడు ఇది బాగా పెరుగుతుంది కదా, ఫ్రంట్ కొలతకి ఇంకొక 1/2 ఇంచు కలపండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా లోపలికి షేప్ పట్టండి. ఇది ఎక్స్ట్రా బ్యాక్లో తగ్గించుకుందాము. ఇది సెంటర్ మార్కు. ప్యాంట్ బాగా కింద కడతారు కదా ఈ ప్యాంట్లు, ఫ్రంట్ 1 ఇంచ్ క్రాస్ చేసేద్దాం. ఇది పొడవులో నుంచి తగ్గుతుంది. ఫ్రంట్ కొలత తీసుకున్న వాళ్ళైతే పొడవులోంచి పెంచుతారు. మనం చేసే విధానంలో పొడవులోంచి తగ్గుతుంది. ఎక్కిస్తా రౌండ్. ఈ ఫ్రంట్ ఫస్ట్ మార్క్ వేసుకున్న దగ్గర నుంచి పాకెట్ కోసం 2 ఇంచీలు పాకెట్ లెంత్. ఇక్కడికి టాకా కొడతాం. ఇక్కడి నుంచి కిందకి ఓపెన్ 6. మొత్తం కలిపి ఒకసారి పెట్టేస్తున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడికి పాకెట్ వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇట్లా రౌండ్ దగ్గర మళ్ళీ పెట్టి కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్కి ఫ్రంట్ నుంచి ఇలా స్ట్రైట్ లైన్ వేసుకుందాం. ఇది ఖర్చు మార్క్. బాటం దగ్గర ఖర్చు కోసం 1 ఇంచ్. ఇక్కడ కూడా 1 పాయింట్ 1.5. ఫ్రంట్లో 1/2 ఇంచ్ తగ్గించాం కదా, దానికోసం 2.5 ఇలా మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ లోపలగా నొక్కాం కదా షేపు, అలాగా బ్యాక్ నొక్కకుండా ఇక్కడ స్ట్రైట్గా మార్క్ వేద్దాం. బ్యాక్ కొంచెం బయటకు పెరిగేలాగా. ఇప్పుడు ఈ ఫ్రంట్నే బ్యాక్లో ఎలా సరిపెట్టుకోవాలి. ఇలా ఫ్రంట్ ఖర్చు వదిలేసి మార్క్ వేయండి. సైడ్కి ఎంత ఖర్చు పెడతారో అక్కడ మార్క్ వేయండి. మధ్యలో ఎంత వచ్చిందో కొలవండి. 9 వచ్చింది. ఈ 9 దగ్గర టేప్ 4 పెట్టుకొని 33.5లో 16.5, దానికి 1/2 ఇంచ్ కలిపితే ఇక్కడ ఖర్చుతో సహా సరిపోద్ది. అలాగే ఇక్కడ నుంచి డాట్ 30 ఇంచ్ పెడుతున్నాను. ఇప్పుడు మనం ప్యాంట్లో 10.5 బ్యాక్ వచ్చింది కదా, దానికి 1/2 ఇంచ్ ఖర్చు కలిపి 11 పెట్టండి. దీని నుంచి దీనికి క్రాస్ మార్క్. అలాగే ఇక్కడ ఒక పాయింట్ కిందకు దించి ఈ స్కేల్ని ఈ లైన్కి ఇక్కడ సరిపెట్టుకొని ఇలా పెట్టండి. ఇలాంటి స్కేల్ ఉంటే మంచిది. ఇప్పుడు ఈ క్రాస్ ఇది షేప్ తక్కువ వచ్చింది కదా, రౌండ్ మరీ తేల్చకుండా ఇలా దగ్గర నుంచి ఇలా రౌండ్ చేస్తాం. ఇప్పుడు కిస్తా రౌండ్ ఎంత వచ్చిందో కొలుసుకొని మార్క్ వేసుకుందాం. బ్యాండ్ కోసం 3 ఇంచీలు ఫ్రంట్ దగ్గర నుంచి ఎదురు కలపండి.
ఫ్రంట్ ఎంత వచ్చిందో కొలవండి. 12 పాయింట్ అది బ్యాక్ దగ్గర పెట్టి 24.5కి 1 ఇంచ్ ఖర్చుల కోసం కలిపి 25.5. దీనికి మార్క్ వేసుకుందాము. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. ఈ కాల్ లూజ్ తక్కువ అవుతుంది కదా, మీరు కిస్తా రౌండ్ ఎలా సరిపెడతారు అని మీకు అనుమానం వచ్చే ఉండొచ్చు ఇంతకుముందు కటింగ్లో. ఈ రౌండ్కి సంబంధించి ఇది పైకి పెరుగుతుంది చూసారు కదా, ఈ క్రాస్ పెరగటం వల్ల ప్యాంట్ తొడుక్కునేటప్పటికి ఇదిలాగా కిందకి దిగుతుంది. తొడుక్కున్న తర్వాత ఈ కిందకి దిగి ఈ రౌండ్ని సరిపెడుతుంది. అది ఈ కటింగ్లో ఉన్న ప్రత్యేకత. లేకపోతే మనం ఈ రౌండే పెరగాలని చూస్తే ఈ కాల్ లూజ్ పెరిగిపోతుంది. అదే వీటిలో ఉన్న తేడా. ఇది ఎంత పెరిగినట్టు కనపడుతుంది కానీ మనకి తొడుక్కునేటప్పటికి అంత పైకి ఉండదు, ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ షేపుల వల్ల ఇది రౌండ్లోకి సరిపెట్టుకుంటుంది అనమాట. కిందకి నొక్కుతుంది కిస్తాని. అలా సెట్ అవుతాయి ఈ ప్యాంట్లు. బ్యాక్ పాకెట్ మార్క్ వేసుకున్నాం. 3.5 డౌను, సైడ్ నుంచి 2, పావు తక్కువ 5 పాకెట్, సెంటర్. ఈ సెంటర్కి మార్క్ వేసుకున్నాం. ఇది కూడా అనుమానం రావచ్చు, ఇటు ఎక్కువ ఉంటుంది ఇటు తక్కువ ఉంటుంది. కొంతమంది సెంటర్ నుంచి పాకెట్ అటు ఇటు పెడతారు కదా, ఇలా సెంటర్ కొలత పెట్టని. సెంటర్ కొలత పెడితే పాకెట్ బాగా వెనక్కి అయిపోద్ది, చేయికి అందుబాటులో ఉండదు. అందుకని మేము అది కూడా గమనించి ఈ సైడ్కి వేస్తాం. చేయి వెనక్కి పెట్టుకోవాలి కదా జేబు. ఈ విధంగా కట్ చేసుకున్నాం. ఈ ప్యాంట్లకి, యాంకిల్ లెంత్ ప్యాంట్లకి బాటమ్ లూజ్ బాగా తక్కువ ఉంటుంది. తక్కువ ఉంది కదా అని ఇలా మనం స్కేల్ స్ట్రైట్గా పెట్టి కట్ చేసేస్తే లూజులు ఇక్కడ పెరిగిపోతాయి. కొంతమంది ఏం చేస్తారు, ఇలా మొత్తం పెట్టేస్తారు. ఇలా పెట్టినా తేడా వస్తాయి. రకరకాల షేపులు కొడుతూ ఉంటారు. ఆ లూజులు తేడా రాకుండా ఈ విధంగా ఇక్కడ లూజ్ కొలుచుకోండి, ఇక్కడ కొలుచుకోండి, దేనికి దానికి సరిపెట్టుకుంటే కట్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఈ ప్యాంట్ కటింగ్. నా వివరణ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్.